ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెనోపాజ్ ని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, ఎలా కనుక్కోవాలి? ఎవరికైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయో వాళ్ళకి మెనోపాజ్ వచ్చిందా లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ జరుగుతున్నాయో ఒక సర్టెన్ ఏజ్ లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ వీడియో వాళ్ళ కోసమే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళల్లో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండవు, బాడీ పెయిన్స్ ఉండకపోవడం కానివ్వండి. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తో వాళ్ళకి ఇంటర్మీడియట్లీ ఒక 2 to 3 months డిఫరెన్స్ తో వచ్చినప్పుడు వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మెనోపాజ్ ఎప్పుడు చెప్పడం జరుగుతుంది అంటే ఒక 9 months నుంచి 12 months పీరియడ్ వరకు కూడా పీరియడ్స్ రానప్పుడు వాళ్ళని మెనోపాజ్ ఏమన్నా అటైన్ అవుతుందా అనేది తెలుసుకోవచ్చు. అదే విధంగా ఎప్పుడైతే చాలా గ్యాప్ తో కొంతమందికి ఏంటి 3 to 6 months పీరియడ్ లో కూడా పీరియడ్స్ వస్తూ ఉంటాయి. ఇంత ఇర్రెగ్యులర్ గా ఉన్నప్పుడు వాళ్ళు ఏ విధంగా డిటెక్ట్ చేసుకోవాలి? మీరు దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని ఒకసారి కన్సల్ట్ అయినట్టయితే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. రక్త పరీక్షలు చేసినప్పుడు మీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఎంత శాతంలో ఉంది, దాన్ని బట్టి మెనోపాజ్ అనేది ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ క్వశ్చన్స్ కి అన్నిటికీ ఆన్సర్ మీరు గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి దానికి కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని డిటెక్ట్ చేసుకోవచ్చు. సో దాంతో పాటుగా మీలో ఉండే మూడ్ స్వింగ్స్ కానీ, గుండె దడ, భయం ఇలాంటివి ఏవైతే చేంజెస్ వస్తాయో సో అది కరెక్ట్ గా హార్మోన్స్ తగ్గిపోవడం వల్ల జరుగుతుందా లేదా ఇంబ్యాలెన్స్ వల్ల జరుగుతుందా అనేది ఆన్సర్ మీకు తెలిసినట్టయితే ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.